ప్రవీణ్ గారు మరొక బాధితురాలు కూడా కాల్ చేశారు. ఆమె పేరు కూడా చెప్పొద్దు అంటున్నారు. అంటే ఆమె ఎంత బెదిరింపులకు లోన్ అయితే ఇప్పుడు కాల్ చేసి పేరు కూడా చెప్పొద్దు అని చెప్తున్నారు. మరి వారిని అడిగి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం అండి. చెప్పండి అసలు ఏం జరిగింది మీ విషయంలో. చూస్తున్నారు కదా షో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి. చెప్పండి చెప్పండి వినిపిస్తోంది. మేము బాధితురాలు కాదులే కానీ మేము కామన్ పీపుల్ గా చెప్తున్నామండి. ఓకే పర్లేదు చెప్పండి. అవును, ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలండి. టీవీ సౌండ్ కొంచెం మ్యూట్ చేయండి, లేకపోతే టీవీ సౌండ్ తగ్గించండి. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. రేపు ఏ బయట సాదా సీదా మనుషులు చేయడానికైనా బాగా భయపడేటట్టు చేయాలి. అవును, ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళనే ఇట్లా చేసారు అంటే ఒక మామూలు సాదా సీదా మనుషులు చేస్తే ఇంకెంత కఠిన చర్యలు ఉంటాయని భయపడే విధంగా మీకు చర్యలు తీసుకోవాలండి ప్రభుత్వం. తప్పకుండా అండి. ఆడవాళ్ళకి ఎక్కువ రక్షణ కల్పించాలి. ఈ రోజు నుంచి రక్షణ అనేది లేకుండా పోయింది ఆడవాళ్ళకి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దయచేసి ఇప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడవాళ్ళకి ఎక్కువ రక్షణ కల్పిస్తుందని కోరుకుంటున్నాం మేము. అది మీ ప్రాథమిక హక్కు అమ్మా, మన ప్రాథమిక హక్కు అది. కల్పించాల్సిందే వాళ్ళు ఖచ్చితంగా. ప్రభుత్వాలకు ఉండాల్సిన బాధ్యత అది. రైట్, థ్యాంక్ యూ అమ్మా. చూస్తున్నాం కదా అసలు బాధితులు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ ని కేసీఆర్ ని కేటీఆర్ ని తూ అననోళ్ళు లేరు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా సిగ్గుచేటు ఈ పని అని చెప్పి ఎవరు. ఇప్పుడు మన తెలంగాణ పోలీసు వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీసింగ్. వాళ్ళు కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. చాలా మందికి తెలియదు, బయటకు వచ్చే వారికి కూడా తెలియదు కదా. ఇది విత్ ఇన్ ది కోర్టరీ నడిచింది ఈ వ్యవహారం అంతా. వీళ్ళకి ఎవరైతే వాళ్ళ మెయిన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉంది. అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు. సో వాళ్ళు కూడా సిగ్గుచేటు పడుతున్నారు. ఇలా తూ అని వస్తున్నారు. ఎంత డబ్బులు సంపాదించుంటో ఇట్లా వ్యాపారులను బెదిరించి. మీ వరకు ఏమైనా బెదిరింపులు వచ్చాయా? డబ్బులు నాకు వేరే పర్సన్ తోటి చెప్పించారు కానీ మనం రియాక్ట్ కాలే. మీకు చెప్పించారు డబ్బులు? ఎంత డిమాండ్ చేశారు? ఇక రాధాకిషన్ రావు అంటే ఏంది, చిన్న నోరు కాదు కదా, తిమ్మింగ్లం అది పెద్ద నోరు ఉంటుంది. అంటే ఇంకా నోటి నుంచి వస్తే అది కోట్లలోనే ఉంటది. లక్షలలో మాట్లాడితే వాళ్ళు ఇన్నను కూడా విన్నారు. లక్షలు అసలు వాళ్ళకి లెక్కలేదు. బెదిరిస్తూ వచ్చేస్తాయి పైసలు, బెదిరిస్తూ వస్తాయి పైసలు. వీళ్ళకి డబ్బులు కావాలంటే టాస్క్ ఫోర్స్ బండ్లు వేసుకొని పోయి చెకింగ్. ఇప్పుడు ఎట్లయినా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు కదా, ఎలక్షన్ క్యాండిడేట్ ఇలా ₹1,00,00,000 ఈ బండ్లో పోతున్నాయని తెలిసిపోతుంది. పోయి చెకింగ్ చేస్తుంటారు, అలా సగం నొక్కుతారు సగం. మీరు న్యూస్ చూసారా? రాధాకృష్ణ ఏం చెప్పారంటే అదే టాస్క్ ఫోర్స్ వాహనాల్లో బీఆర్ఎస్ కోసం డబ్బులు తరలి. అదే చెప్తున్నా, సిగ్గు ఉండాలి. ఆ విషయాలన్నీ తెలుసు, కామన్ అందరు తెలుసు, ప్రతి ఒక్క లీడర్కి తెలుసు. అంటే ఆపాల్సిందే వాళ్ళే తరలిస్తే ఇంకా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లే. సార్ ఈయన ఈ రాక్షసుని తీసుకొచ్చిందే ఈ అన్ని ఇట్లాంటి పనులు చేయమని చెప్పి 3 ఏళ్ళు కుమ్ముకో, మాకింత బెట్టు డబ్బులు ఇవి, మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అని చెప్పి తీసుకొచ్చిందే ఆయన. 3 ఏళ్ళు ఈయన అయితే సిటీలో ఎక్సైక్ ఆఫీసర్లు ఉన్నారు, తెలంగాణలో ఎక్సైక్ ఆఫీసర్లు ఉన్నారు. ఈయననే తీసుకొచ్చి డీసీపీ ఓఎస్డీ జియో తీయాల్సిన పని ఏముంది చెప్పండి.